హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? కార్తీక సోమవారం రెండో సోమవారం అయితే గుడిలో అయితే 365 ఒత్తులైతే వెలిగించుకున్నాను నేను. ఒకటి మా బాబు, మా పాప వెలిగించారు. ఉసిరి దీపాలు కూడా ఇట్లా వెలిగించుకున్నాం మేమైతే. ఇంకా గౌరీదేవిని కూడా చేసుకుని పువ్వులు, అక్షంతులు, పసుపు, కుంకుమ అయితే సమర్పించుకున్నాను. ఇంకా ప్రసాదంగా అయితే వడపప్పు, సెలమిడి, అరటిపళ్ళు, కొబ్బరికాయ అయితే కొట్టి దండం పెట్టుకున్నాను. ఇదైతే వెంకటేశ్వర స్వామి గుడిలో అయితే ఇక్కడ ఒకళ్ళు పూజ చేపించుకుని 365 ఒత్తులైతే ప్రమిదలో అయితే పెట్టారు. ఇవన్నీ వెలుగుతున్నవన్నీ 365 ఒత్తులే అనమాట. ఇంకా వచ్చిన వాళ్ళందరూ 325 ఒత్తులైతే వెలిగించారు. ఇక్కడైతే ఆకాశ దీపం ఇంకా పైకి కట్టలేదు. ఇంకా వచ్చిన వాళ్ళు చక్కగా ఆకాశ దీపంలో అయితే నూనె వడ్డించి చక్కగా దండం పెట్టుకుంటున్నారు. దండం పెట్టుకుని ఇంకా 365 ఒత్తులైతే వెలిగించుకున్నారు అందరూ. కార్తీక మాసం అంటేనే దీపాలు కదా! మీరెప్పుడైనా ఇట్లా మీ చుట్టుపక్కల గుడుల్లో అయితే కార్తీక మాసంలో ఇలాంటి దీపాలు వెలిగించారా లేదా అనేది, మీకు ఇలా చేయడం ఇష్టమా కాదా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామిను, అమ్మవార్లు విగ్రహాలు, ఇవైతే ఉత్సవ విగ్రహాలు. గుడి చుట్టూ అయితే ఇట్లా చక్కగా దీపాలు అయితే వెలిగించారు. ఇక్కడ ప్రసాదంగా అరటిపళ్ళు అయితే పెట్టారు. వచ్చిన వాళ్ళందరికీ అరటిపళ్ళు ఇవ్వడానికైతే ఇక్కడ ఉంచారనమాట. చక్కగా దీపాలైతే చక్కగా వెలిగించారు. ఇక్కడ ఆంజనేయస్వామిది కూడా ఉండిద్ది విగ్రహం. ఆ విగ్రహం చుట్టూ కూడా దీపాలైతే పెట్టి వెలిగించారు. గుడి చుట్టూ అయితే ఈ 365 ఒత్తులైతే వెలిగించారు చక్కగా. ఇక్కడ ఇంకా ఉసిరి చెట్టు కూడా ఉంది. ఉసిరి చెట్టు కింద కూడా దీపం అయితే పెట్టారు. ఇంకా ధ్వజస్తంభం చుట్టూ కూడా దీపాలైతే చక్కగా వెలిగించారు. కార్తీక మాసంలో మీరు మీ ఇంటి దగ్గర ఉన్న గుడుల్లో ఇట్లాంటి పూజలు చేసుకుంటారా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను పెట్టిన ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.